మన విద్యార్థులను విజయం సాధించినారు. సో కాబట్టి ఈ విజయంలో నేను నాతో పాటు మీరు కూడా పాలు పొందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే ఒకరి విజయాన్ని చూసి మనం ఎన్నో నేర్చుకుంటాం, ఒకరి సక్సెస్ ను చూసి మనం ఎన్నో నేర్చుకుంటాం, ఒక సక్సెస్ ద్వారా మనం ఎన్నో పాఠాలు గుణపాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి ఈ రోజు వాళ్ళ సక్సెస్ ని మనం వాళ్ళతో పాటు మనం కూడా సెలబ్రేట్ చేసుకున్నాయి. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న టి నితిన్ వర్మను మనం సెలబ్రేట్ చేసుకున్నాయి. ఈ గాట్ ఐటీ జాబ్. ఒక పిక్ కొట్టాలి, ఫోటో తీయాలి. కంగ్రాచులేషన్. ఒక ఫోటో. అంజనా. Congratulations. Next Mahesh Babu. Yes, congratulations. Next Sanjay. Congratulations. Next Sai Kumar. Congratulations. Next Vamshi. Congratulations. Next Mahesh Babu. Congratulations. Next Rajshekar. Congratulations. Next T Ravi. Congratulations. ఓకే రైట్. ఇంకా చాలా శాలువాలు వెయిట్ చేస్తున్నాయి మీకోసం చాలా శాలువాలు వెయిట్ చేస్తున్నాయి. ఇట్స్ యువర్ టర్న్, ఇట్స్ యువర్ టైం టు అచీవ్ సంథింగ్. ఓకే, కాబట్టి మీకోసం ఇంకా చాలా శాలువాలు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఈ విజయాన్ని సాధించి మీరు కూడా విజయోత్సవ సభలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచి టైం ఉంది. ఆ టైంను మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే 100% నువ్వు అనుకున్న డ్రీమ్ జాబ్. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రుల కోరిక ఒకటే. ఏంటి మీ తల్లిదండ్రుల కోరిక? నా పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, నా పిల్లలు ఉద్యోగాలు సాధించాలి, నా పిల్లలు అందరిలో నా పిల్లలు డిఫరెంట్ గా ఉండాలి, అందరిలో నా పిల్లలు డిఫరెంట్ గా ఉండాలి, నా పిల్లలు నా కళ్ళ ముందట ఎదుగుదల ఉండాలి, మంచి విజయం సాధించాలి, మంచి ప్లేస్ లో ఉండాలని వాళ్ళ కోరిక ఉంటది. నీ కోరిక కూడా ఒకటి ఉంది కదా, నీ డ్రీమ్ జాబ్ అయినటువంటి ఒక ఉద్యోగం సాధించాలి, ఒక జాబ్ సాధించాలని. నీ తల్లిదండ్రుల కోరిక, నీ కోరిక, మేనేజ్మెంట్ గా మా కోరిక కూడా ఒకటే. ఏంటి అంటే మీరందరూ కూడా లక్ష్యం డిఫెన్స్ లో చేరిన మీ ప్రతి ఒక్కరు మీ లక్ష్యాలను రీచ్ కావాలి. ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. తెలంగాణలో నుంచి అన్ని జిల్లాలకు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు. ఇక్కడ వాళ్ళ గోల్స్ ఇక్కడికి వస్తారు. చాలా మంది ఆరంభ శూరత్వం అంటే స్టార్టింగ్ ఫైర్ ఉంటది వాళ్ళ లోపల, ఏదో చేయాలని సాధించాలని. 15 రోజులు 20 రోజులు నెల రోజులు పోగానే వాడి రూమ్ లో ఉన్న ఫ్రెండ్ సావాస దూషించుకొని ఏమవుతుంది, వాళ్ళ లోపల ఫైర్ కాస్త చూస్తూ ఉంటది. ఇక ఆయన ఫైర్ చలారిపోతుంది. ఇక అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైనా సరే మన లోపల ఫైర్ ఒకే రకంగా ఉండదు. మన పరిస్థితులు బట్టి, సిచ్యువేషన్స్ బట్టి, అర్థమవుతుందా? తల్లిదండ్రులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే వెన్ యూఆర్ డౌన్, నువ్వు డౌన్ లో ఉన్నప్పుడు, నీ లోపల ఫైర్ తగ్గిపోయినప్పుడు నీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేసుకో. పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎండనక వాననక చలనక మీ కొరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత పొలాల్లో కష్టపడుతున్నారు, కూలీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేబర్ పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మీ కొరకి. వాళ్ళు కావాలంటే ఏదో దీన్ని బతకచ్చు, కానీ మీ కొరకు వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు. నీకు ఫీజు ఇవ్వడానికి, నీ హాస్టల్ డబ్బులు కట్టడానికి, నీకు మొబైల్స్ ఇవ్వడానికి, రీఛార్జ్ చేయడానికి, బట్టలకి, షూలకి,
నిన్ను ఒక పొజిషన్ ఉంచడానికి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసుకున్నారు. ఒకసారి మీరు వాళ్ళని కళ్ళు మూసుకొని తల్లిదండ్రుల శ్రమను ఒకసారి గుర్తు చేసుకుంటే నీకు ఎప్పుడు కూడా నీకు వేరే ఆలోచన రాదిగా. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే నువ్వు పుస్తకాలతో కుస్తీ పడతావో, వెన్ యువర్ బోట్ డౌన్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బుక్, పుస్తకాల ముందు నువ్వు తల వంచితే అది నేను తలెత్తుకునేలా నిలబెడితేస్తుంది. ఖచ్చితంగా పుస్తకాల ముందు నువ్వు తల వంచితే నిన్ను భవిష్యత్తులో అది తల ఎత్తుకునేలాగా నిలబెడుతుంది. కానీ మొబైల్ కోసం నువ్వు తల వంచితే నువ్వు జీవితాంతం దానికి బానిసగానే ఉండిపోతావు. జాగ్రత్త. కాబట్టి నీ గోల్ ఏంటి, నీ డిటర్మినేషన్ ఏంటి, మీ తల్లిదండ్రుల కళ, స్వప్నం, ఆశ, ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షకు తగ్గట్టుగా మనం జీవించే ప్రయత్నం చేయాలి. మనం ఒక్కడికి వేసినాం, లక్ష్యం డిఫెన్స్ లో ఒక్కడికి వేసినారు, క్లాసు వింటున్నారు, మరి డైలీ మీరు ప్రిపేర్ కావాలి. సో కాబట్టి వీళ్ళు కూడా ఎట్లా కష్టపడ్డారు, ఎట్లా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అందరి మాటల్లో మనం చాలా క్లియర్ గా మనం వినాలి. ఓకే.